పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన జననేత కోసం భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు. ఇడుపులపాయలో మహానేత వైఎస్ఆర్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు అభిమానులు. తిరుపతి తుడా సర్కిల్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నివాళులర్పించి స్వీట్లు పండ్లు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్. కృష్ణా జిల్లా ఉయ్యూరు బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ జయంతి వేడుకలు దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖలో ఘనంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు వైఎస్ఆర్ విగ్రహానికి అంజలి ఘటించి పేదలకు పండ్లు దుప్పట్లు పంపిణీ. హైదరాబాద్ గాంధీ భవన్ లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు మహానేత చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చడానికి యత్నించారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దుండగుల దుశ్చర్య వైఎస్ఆర్సీపీ జెండా స్తంభాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. దమ్ముంటే చర్చకు రావాలి, లేదంటే క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సవాల్. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. పలు అభివృద్ధి పనులకు నిధుల విషయంపై కేంద్ర మంత్రులతో చర్చ. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 44కు చేరిన మృతుల సంఖ్య. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది కార్మికులు. పేలుడు ఘటనను పరిశీలిస్తున్న ఎన్టీఎంఏ బృందం. రేపు దేశవ్యాప్త సమ్మెకు ఆర్టీసీ కార్మికుల పిలుపు. భూపాలపల్లి బస్ డిపో వద్ద కరపత్రం ఆవిష్కరణ. గజపతి నగరం ఏరియా ఆసుపత్రికి పెరిగిన రోగుల తాకిడి. జ్వర బాధితులతో కిటకిటలాడుతోన్న హాస్పిటల్. నెల్లూరు జిల్లా దుర్గంకొండపై విశాఖ లెఫ్టినెంట్ కమాండర్ పర్యటన. అలనాటి చరిత్రకు గుర్తుగా ఉన్న కట్టడాలను పరిశీలన. అనంతపురం జిల్లా ఆమిద్యాలలో మొహర్రం వేడుకలు పుష్పాలంకరణతో సందడి ఆసక్తిగా తిలకించిన జనం. బ్రెజిలియాలో ప్రధాని మోదీ పర్యటన. ఘన స్వాగతం పలికిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్. పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్న దేశాధినేతలు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 20, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాస్ లో ట్రేడ్.